భగవద్గీత ఏమి తెలియజేస్తుంది, దేన్ని ప్రకటిస్తుంది, విశేషంగా ఏ తత్వాన్ని తెలియజేస్తుంది అంటే వాసుదేవాఖ్యం పరబ్రహ్మాభిధేయభూతం విశేషతః అభివ్యంజయత్ అంటూ శంకరాచార్య స్వామి వారే తెలియజేస్తారు. అంటే పరబ్రహ్మ అయినటువంటి వాసుదేవుని యొక్క పరతత్వాన్ని విశేషంగా ప్రకటించడం కోసమనే ఈ భగవద్గీత అవతరించింది. మరి ఇందులో ఆ వైష్ణవ తత్వాన్ని, విష్ణుతత్వాన్ని, పరతత్వమైన శ్రీమన్నారాయణుణ్ణి శంకరాచార్య స్వామి వారు ఎంతో స్పష్టంగా తెలియజేశారు. ఇందులో ప్రతి శ్లోకాన్ని మనం గమనించిన శంకరాచార్య స్వామి వారి యొక్క భాష్యం, వ్యాఖ్యానం ఎంతో అందంగా, అద్భుతంగా ఉంటుంది. నారాయణ పరతత్వాన్ని ప్రకాశింపజేసే విధంగా ఉంటుంది. అందులో 9వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో రాజవిద్య రాజగుహ్య యోగం అంటే విద్యలన్నింటిలో గొప్పనైనటువంటి రాజవిద్య, రహస్యాలన్నింటిలో రాజు వంటిది. అటువంటి 9వ అధ్యాయంలో 25వ శ్లోకంలో యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం అంటూ శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తాడు. దేవతలని ఉపాసించేవారు దేవతలని, పితృదేవతలని ఉపాసించేవారు పితృదేవతలని, భూతాలని ఉపాసించేవారు భూతాలని పొందుతారు. అలానే యాంతి మద్యాజినోపి మాం, నన్ను ఉపాసించేవారు నన్నే పొందుతారు. మద్యాజినః అనే దానికి శంకరాచార్య స్వామి వారు ఆ గీతా వాక్యానికి, శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేసినటువంటి ఆ వాక్యానికి మద్యజనశీలాః వైష్ణవాః అంటే నన్ను ఉపాసించేవారు అంటే వైష్ణవులు అనేటువంటి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. మరి విష్ణు పారమ్యాన్ని స్పష్టంగా తెలియజేశారు. విష్ణుముఖా వై దేవాః అనే వేదవాక్యాన్ని, విష్ణు పరమః అనే వేదవాక్యాన్ని, యజ్ఞో వై విష్ణు అనే వేదవాక్యాన్ని, యః పూర్వ్యాయ వేధసే నవీయసే సుమజ్జానయే విష్ణవే తదాసతి అనేటువంటి వేదవాక్యాన్ని, ఈ అన్ని రకాల వేదవాక్యాలలో చెప్పబడినటువంటి విష్ణువు యొక్క పరతత్వాన్ని స్పష్టంగా మద్యజనశీలాః వైష్ణవాః అంటూ శంకరాచార్య స్వామి వారు గీతా భాష్యంలో తెలియజేశారు. ఎంతో స్పష్టంగా, చాలా ఇష్టంగా, నిగమాగమాల పరమ ప్రమాణాలతో నిర్దిష్టంగా, పటిష్టంగా, విష్ణువే మెచ్చేంత విశిష్టంగా పరతత్వం శ్రీమన్నారాయణుడే అంటూ తెలియజేశారు.